నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్య సమాజం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మరి ర్యాలీలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం శ్రీ హనుమాన్ విజయోత్సవం సందర్భంగా శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం మల్లాపూర్లందు మరి చేపూరి వాస్తు దోషకులు సుదర్శన వారి అమ్మాయి శ్రీ ఉషాశ్రీ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కటార్ల భాస్కర్ కావచ్చు, తుల్ల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సాయి గౌడ్, రాజు గౌడ్ మరి తదితర అందరూ కూడా ఇక్కడ ఉన్న సందర్భంగా వారిని అడిగి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి సుదర్శన్ గారు చేవూరి వాస్తవ వాళ్ళ అమ్మాయి ఉషశ్రీ గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సుమారుగా చేవూరి వాయిస్ రాదు కదండి. చేవూరి వాస్తు జ్యోతిష్యం సుదర్శన్ గారు సుమారు 30 సంవత్సరాల నుంచి చిరపరిచితుడు. ఈయన 4 సంవత్సరాల నుంచి వివిధ ప్రోగ్రాముల్లో మన శ్రీరామనవమి, హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అంటారు. ఇవి కాకుండా గణపతి ఉత్సవాలప్పుడు కూడా అన్నదానం చేయిస్తారు. గత 4-5 సంవత్సరాలుగా చాలా సంతోషంగా ఉంది. హనుమంతుడు వీళ్ళ పాపకు కానీ తనకు కానీ ఆయురారోగ్యాలు చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. సో చెప్పండి శ్రీనివాస్ గారు. అన్నదానంలోకెల్లా అన్ని దానంలోకెల్లా అన్నదానం అనేది మిన్న అనేది నానుడి. ఆ విధంగా గత 4 సంవత్సరాలుగా ఉషశ్రీ చేవూరి గారు మల్లాపూర్లో జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణం కానీ, హనుమంత్ జయంతి కానీ, మరి వినాయకుడు ఉత్సవాలలో కూడా అన్నదానం చేసి వాళ్ళు ఇక్కడ స్వచ్ఛమైనటువంటి బియ్యంతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని దీవించాలని కోరుకుంటున్నాం. అన్నదానం చేసిన చేవూరి సుదర్శన్ గారికి శుభాకాంక్షలు తెలుసు. గుడి తరపున అందరూ మేము కమిటీ సభ్యులు అందరూ శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ. మల్లాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అతి పురాతనమైనది. మరి మల్లాపురం గ్రామం వెలిసినప్పటి నుంచి ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి కూడా చాలా ఘనంగా చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము కళ్యాణం రోజు కానీ హనుమాన్ జయంతి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. చాలామంది దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చివరి వాళ్ళు కూడా ముంగడికి వచ్చి కళ్యాణం రోజు కానీ ఇప్పుడు హనుమాన్ జయంతి రోజు కూడా వాళ్ళే నిర్వహించినారు. ఆ విధంగా వాళ్ళకు కూడా మనం గుడి దేవాలయ కమిటీ నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి మంచి భోజనం చేసి దేవాలయ కమిటీ దేవాలయం ప్రజలను అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ సీతారాంజనేయ స్వామి మల్లాపూర్ కళ్యాణం, సీతారామ కళ్యాణం కానీ, హనుమాన్ జయంతి కానీ మన చేవూరి సుదర్శన్ గారు వాళ్ళ అమ్మాయి ఉషశ్రీ గారు ఎవ్రీ ఇయర్ 4 years నుంచి అన్నదానం చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. నా పేరు బి సాయిచారా. నేను ఎస్బీ కాలనీ మూలాల్లో ఉంటా. గత 5-6 సంవత్సరాల నుంచి చేవూరి వాస్తు జ్యోతిష్యం సుధాకర్ సార్ తెలుసు. ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తుంటారు. వాటర్ కానీ ఎటువంటివి కానీ మాకు ఎస్బీ కాలనీ కూడా చాలా నీళ్ళ క్యాన్లు కానీ అటువంటివి చాలా ఇప్పించారు. వాస్తు జ్యోతిష్ సార్ చాలా మంచివారు, అన్ని ఇప్పిస్తుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా చాలా మంచిది అన్నదాన కార్యక్రమం చాలా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం, చేస్తుంటారు సార్ వారు. ఈ అందరు వచ్చినందుకు హనుమాన్ జయంతి సందర్భంగా అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే. నెక్స్ట్ పేరు సాంబశివరావు అండి. మేము ఉషశ్రీ వారి చేవూరి ఉషశ్రీ గారి వారి నైబర్స్ మేము. అయితే గత 4 సంవత్సరాలుగా ఈ చేవూరి వారు ఉషశ్రీ వారి అన్నదానం జరుగుతుంది. వాళ్ళు మల్లాపురంలో అనాథాశ్రమంలో ప్రతి శనివారం మగవాళ్ళకి అలాగే బాలలకి అనాథాశ్రమ పిల్లల వాళ్ళందరికీ మౌలాలి హౌసింగ్ బోర్డు అక్కడ ఒక ప్రతి శనివారం అక్కడ పెడుతున్నారు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంలో కానీ లేకపోతే ఇవి మన ఆంజనేయ జయంతి సందర్భంలో కానీ వివిధ రకాల ఏ ఫంక్షన్లో కూడా చేవూరి వారు ఉషశ్రీ వారి ఆధ్వర్యంలో అన్నదానం చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. దీనికి అనేక వేల మంది భోజనం చేస్తున్నారు. భోజనం చాలా బాగుందండి. అన్ని పదార్థాలన్నీ చాలా రుచిగా మంచిగా చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన యూత్ మన ఊరు గ్రామ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో సహాయ సహకారాలతో ఇది చాలా దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత తెలియపరచాలి. అదేవిధంగా చేసిన దాతలకి కూడా మనం ఈ కృతజ్ఞత తెలియపరుస్తూ ఇది చాలా ప్రతి సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. ఈ ఎలక్ట్రానిక్ మీడియా మాకు చాలా సహకరిస్తున్నారు. మేము చేస్తుంది కొద్ది పనైనా చిన్న పని అయినా కూడా
మేము చేస్తున్న దానికి 10 రెట్లుగా మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ మీ ప్రచార నిమిత్తం ఏదవుతుంది ఈ అన్నదాన కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి ఏదవుతుందో చేస్తూనే ఉన్నాము. దాదాపు శ్రీరామకి కానీ, హనుమాన్ జయంతికి కానీ, వినాయక చవితి కార్యక్రమాలకు కానీ, అమ్మవారి కార్యక్రమాలకు కానీ ఈ మల్లాపురంతో పాటు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఏదవుతుందో వయోవృద్ధులకి వాళ్ళకి ప్రతి శనివారం నాడు, తర్వాత హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఏదవుతున్నారో విద్యార్థులకి ఏదవుతున్నారో కొంతమంది పిల్లలకి, అనాథాశ్రమాలకు కూడా మేము నిరంతరము ప్రతి శనివారం కూడా 10 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ పాప ఏదవుతుందో చిన్నప్పుడు ఏదవుతుందో మేము 100 రూపాయలు కనుక చేతికిచ్చి చేతుల ఖర్చులకి ఇస్తే ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి నిరుపేద రోడ్డు మీద ఉన్నటువంటి పిల్లలకి ఇస్తుండేది. ఇది బై బర్త్ ఏదవుతుందో వచ్చింది ఆ పాపకి. ఆ పాప నాకు కుమార్తెగా పుట్టడం మహాభాగ్యం అనుకుంటున్నాము. అదేవిధంగా ఏదవుతుందో మేము చేసే కార్యక్రమాలకి ఏదవుతుందో చాలా మీరు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా ఉద్యుక్తంగా చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.